భర్తలు నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారు. భార్యల ప్రాణాలను తీసేస్తున్నారు. క్షణికావేశానికి అనుమానం తోడై మూడుముళ్ల బంధాన్ని తెంచేస్తున్నారు. కిరాతకంగా హత్య చేయడమే కాదు, దొరకకుండా ఘోరాలకి పాల్పడుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కి మించి ఘాతుకాలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. 2 రోజులు 4 ఘటనలు, ఒక్కో ఘటన వెనుక ఒక్కో కథ. భర్తల దారుణాలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి స్వాతి హత్య కేసు. గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు భర్త మహేందర్ రెడ్డి. తలా చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. హత్య జరిగి 24 గంటలు గడిచిన స్వాతి శరీర భాగాలు దొరకలేదు. మూసీలో నిన్నంతా డిఆర్ఎఫ్ హైడ్రాతో కలిసి గాలింపు చేపట్టారు. ఇవాళ కూడా మూసీలో అణువణువు జల్లెడ పడుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టమవుతోంది. ఇదే విషయాన్ని స్వాతి పేరెంట్స్ కు వివరించారు పోలీసులు. అయితే చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకువెళ్లేది లేదంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండెముంది. నాటి దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. మేడిపల్లిలో భర్త చేతిలో హతమైన స్వాతి శరీర భాగాల కోసం మూసీ వద్ద ఇంకా గాలింపు కొనసాగుతోంది. అటు మేడిపల్లి పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ హైడ్రా మూసీ కాలువలో నిన్నటి నుంచి గాలిస్తున్నారు. నిన్న చీకటి పడే వరకు గాలించిన ఎక్కడా స్వాతి శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. దీంతో మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా ఎక్కడైతే మహేందర్ రెడ్డి స్వాతి శరీర భాగాలను పారవేశాడో అక్కడి నుంచి అంటే 0 పాయింట్ నుంచి గాలిస్తూ ఉన్నారు. నిన్న ఈ ఎక్కడైతే పారవేశారో అక్కడ 0 పాయింట్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఉంటుందేమో. ఎందుకంటే నీటి ప్రవాహం, నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ శరీర భాగాలు కొట్టుకుపోయి ఉంటాయి అని అనుమానించారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పోలీసులు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్ గాలించారు. అయినా ఎలాంటి వాహనాలు లభించలేదు. మరోసారి ఈరోజు కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచే వీళ్ళ గాలింపు మొదలైంది. 3 కవర్లలో చుట్టి వేశాడు అని మహేందర్ రెడ్డి చెప్పాడు. ఎక్కడైతే పారవేశాడని చెప్తున్నారో అక్కడి నుంచే గాలిస్తున్నారు. ఒక కవర్లో తలకాయి, మరొక కవర్లో కాళ్ళు, మరొక కవర్లో చేతులను, ఇలా 3 సార్లు 3 కవర్లను తీసుకొచ్చి మహేందర్ రెడ్డి ఇక్కడ పారవేశాడు. ఎప్పుడైతే స్వాతిని ఇంట్లో హత్య చేశాడో తను వెంట తెచ్చుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో, ముందే కొని పెట్టుకున్నటువంటి హాక్సా బ్లేడ్తో కాళ్ళు, చేతులు, తలను వేరు చేశాడు. ఒక్కొక్క భాగాన్ని 4 గంటల వ్యవధిలో 3 సార్లు ఇక్కడికి తీసుకొని వచ్చి పారవేశాడు. అయితే మూసీ ఫ్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్లో కంటే 2 రోజుల క్రితం మహేందర్ రెడ్డి వేసినప్పుడు కూడా ఫ్లో మరింత ఎక్కువగా ఉండింది. అప్పటికే ఎగువ కురిసినటువంటి వర్షాలు, దానికి తోడు హిమాయత్ సాగర్ గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హుసేన్ సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్, గండిపేట నుంచి వచ్చినటువంటి వాటరు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ మూసీ కాలువ ద్వారానే ప్రవహిస్తుంది. ఫ్లో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్థాయిలో ఉందో. ఇలాంటి ఫ్లోలో తను కవర్స్ వేసినప్పుడు దాదాపు కొట్టుకుపోయి ఉంటాయి అని పోలీసులు అనుమానించారు. స్వాతి కుటుంబ సభ్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇతర శరీర భాగాలు దొరకడం కష్టం. ఏదైతే లభ్యమైనటువంటి మొండెం భాగం ఉందో దానికి గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయిపోయింది. దాన్ని మీకు అప్పగిస్తాం, మీరు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోండి అని కూడా చెప్పారు. కానీ స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరిస్తున్నారు. పూర్తి బాడీ దొరికిన తర్వాతనే అంత్యక్రియలు చేస్తామని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ప్రస్తుతం అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ పోలీసుల అనుమానం మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లోలో కొన్ని అక్కడక్కడ రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి దగ్గర ఏమైనా స్ట్రక్ అయి ఉంటే దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి గాలిస్తున్నారు. ఇన్ కేస్ దొరకకపోతే మాత్రం స్వాతి కుటుంబ సభ్యులను మరోసారి సర్ది చెప్పి ఉన్నటువంటి మొండెం భాగాన్ని ఇప్పటికే పోస్ట్మార్టం పూర్తయింది కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అటు పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా హైడ్రా టీమ్స్ ఇంకా ఈ మూసీ కాలువ వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిన్నటి వరకు మాన్యువల్గా గాలించినటువంటి వాళ్ళు ఈరోజు పాతాల గడియను పెట్టారు. కొన్ని బోట్స్ను కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నీటి లోతు ఎంత ఎక్కువగా ఉందో కూడా గమనించలే కష్టం కాబట్టి కింద రాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ బోట్స్కు ఉన్నటువంటి మిషన్ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. సో బోట్స్ ద్వారా వెతికే అవకాశం లేదని చెప్తున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్. ఈరోజు కూడా మాన్యువల్గా వెతకడమే కాకుండా ఆ పాతాల గడి ఏదైతే ఉందో దాని ద్వారా కూడా గాలిస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, మూసీ పరివాహక ప్రాంతం నుంచి. అటు కామారెడ్డిగూడలో హంతకుడు మహేందర్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు స్వాతి బంధువులు. స్వాతి అంత్యక్రియలు అత్తారింటి వాళ్ళే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వాతి హత్య జరిగిన తర్వాత నుంచి కనపడకుండా పోయింది మహేందర్ రెడ్డి కుటుంబం.
వాళ్ళు ఏం సమాధానం చెప్పారో మాకు తెలియదు. వాడిని అడిగితే మొండెం తీసుకుపోయి లోపల వేసామని సమాధానం నీళ్ళ పడేసి చెప్పిండంట వాడు. నేను అడగలేదు, వేరే వాళ్ళు అడిగారు. అంటే ఓన్లీ మొండెం ఒకటే ఉన్నది. మాకు ఒకటి ఏంటంటే మొండెం తీసుకుపోయి మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటారు పోలీసు వాళ్ళు. మేము ఒప్పుకోలేము దానికి. ఇట్లా ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోలే. వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారంట. వాళ్ళే వచ్చి మాకు ఇక్కడ పరిష్కారం చేయాలి. మొండెం తీస్తారా, ముఖం తీస్తారా, కాలు తీస్తారా ఇచ్చి వాళ్ళు సంవత్సరం చేయాలి. అంతవరకు దాకా మేము ఇక్కడనే ఉంటాం. 18 ఏళ్ళు అవుతుంది, 17-18 ఏళ్ళు అవుతుంది. వాడు ప్రతి నెల 2 నెలల టార్చర్ పెట్టేది వాడు. మస్తు గొడవలు అయినాయి. ఊరు సమస్య కూడా మాట్లాడి పంపించేసినాం. ఇక ఆమె అట్లా అని చెప్పేసి మళ్ళీ ఆడు ఇప్పుడంటే అప్పుడు టార్చర్ పెట్టేది బాగా. చెప్పలేకపోయింది మాకు. ఇట్లా చెప్తే బాధపడదని చెప్పలేదు. ఇంతకుముందు 2 నెలల నాడు ఊళ్ళో అందరి నుండి పిలిపించి పంచాయతీ పెట్టి పంపించేసినాం. 2 నెలల సంది మంచిగా ఉంది అనుకున్నా నేను. నాకేం ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. ఇక మొన్న ఇట్లా చేసాడు వాడు. వాడిని ఏం చేయాలి? వాడిని ఉరిశిక్ష చేయాలి. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వానికి బాగా మేపి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతాడు, మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. మేపుడు ఎందుకు ఇట్లా ఉండకపోకూడదు, చంపినా తప్పు లేదు, ఏం చేసినా తప్పు లేదు. వాడిని నేను అది కోరుతున్నాను, మాకు న్యాయం కావాలి. జల్లు ఏం చేస్తారు? వాడు భూమి మీద ఉండొద్దు. వా పిల్లి ఎట్లా చచ్చిపోయిందో, వా పిల్లి ఎట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలో పడేసేస్తాం. మా చేతికి పట్టి వాడిని తెచ్చి మేమే చంపుతాం, మీరు ఎవ్వరు చంపొద్దు. మనం మిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా కానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంత కాతకుడు ఎవ్వడు లోకం మీద లేడు. అటువంటి వాడు ఉండొద్దు. ఉన్న గాని చాలా పాతకం అవుతుంది. ఇంకొకరిని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇవాళ నేను ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడు అని అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ సాధకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆయన కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్ల పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తి వద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి. వాడు భూమి మీద ఉండొద్దు. మా అమ్మ నాన్నకైతే చెప్పకుండా సార్, నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట. అయితే చెప్పింది, ఆమె చెప్పకుండా నాకు అర్థం అయిపోతుండే. అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది, నన్ను పిసికిండు అని చెప్పేసి అంటుండే. అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి చెప్పింది. చాలాసార్లు కూడా కొట్టిండు, మస్తు బాధపడ్డది. ఇక నాతో చెప్తుండే కానీ అమ్మ డాడీకి అయితే టెన్షన్ పెట్టొద్దని చెప్పనియకుండే. వాళ్ళతోనైతే ఏం చెప్పది కూడా. నీతో నేను లాస్ట్ లో ఏం మాట్లాడింది? ఫోన్ మెసేజ్ కానీ ఫోన్లో కానీ? నాతో ఏం మాట్లాడలేదు సార్. మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తే నాకు ఫీవర్ వచ్చింది, నేను మాట్లాడానని చెప్పేసి చెప్పిన. అమ్మని మాట్లాడింది అంటే మంచిగా ఉండు అని చెప్పేసి అమ్మకి చెప్పింది. ఇంకా అంతే, ఏం మాట్లాడలేదు. ఇక ఏమన్నా కొడుతుండేనా? డైలీ పైసలు అడుగుతుండేనా? అసలు బంగారం ఏమన్నా ఏం అడగలే. ఒక 1 month బ్యాక్ అన్నాడంట. మా అమ్మతో చెప్పింది, నాతో చెప్పింది, 1 లక్ష రూపాయలు ఇవ్వను, మీ అమ్మని మీ డాడీని అడుగు, అవసరం ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. అంటే అమ్మ ఇట్లా అంటుండమ్మా కావాలంట అంటే డాడీకి చెప్తే తిడతాడు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలైనా అని చెప్పేసి మళ్ళీ ఇస్తాడంటమ్మా అని అంటే. మహేందర్ రెడ్డి చెల్లెల్ని కానీ ఇట్లా నరకడం కానీ ఇట్లా చంపేయడం నువ్వు ఎట్లా? ఇంతకు ముందు కూడా చాలా మందిని యూజ్ చేసుకోండి సార్. ఎవరు? మహేందర్ రెడ్డి. ఒకప్పుడు నా చేతితో లవ్ లెటర్ ఇప్పించి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేను ఇంతవరకు. నాకు తెలుసు కానీ మా అక్క ఏం తప్పు చేయలేదు. మా అక్కని ఎట్లా చంపిండో వాడిని కూడా ఎట్లనే చంపేయాలి. మీరు ఎట్లాంటి న్యాయం చేస్తారు? వద్దు, మా అక్కని తీసుకొని వాడి ఇంటి ముందర రావాలి. వాడిని నేను చంపేస్తాను ఆ చేతులతోనే. మా అక్క ఏం పాపం చేయలేదు, చంపిండు. అట్లనే వదిలేసేది ఉండే. ముక్కలు ముక్కలు నరికి మరి ఎందుకు అట్లా పడేయాలి సార్? మీరు చెప్పండి, ఎంతగానో మీరు ఒక్కసారి ఆలోచించండి.
నాతో మస్తు సార్లు అంటుండే, నువ్వు గొడవ పడ్డా కానీ ఉండక అవసరం లేదు, ఎక్కడైనా పోయి ఉందాం నువ్వు నేను అని చెప్పేసి అంటుండే సార్. అయితే నీ కడుపులో ఉన్న పిల్లనైనా చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి అంటుండే. నేను ఏం చేసుకొని శ్వేత, నేను మంచిగా ఉంటా, నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుండే. ఆమెకు బతికే అంత ఉంటుండే సార్. మా అమ్మ నాన్నని కాదనుకొని పోయింది, ఆడు కూడా కాదనుకొని పోయి చాలాసార్లు హాస్టల్ ఉంది గొడవ పడ్డప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ తెలియకుండా ఉంటుండే. ఆమెంతలో ఆమె బతుకుతుండే. అంటే రోజు కొడుతుండేనా అక్కడ? రోజంటే టార్చర్ పెడుతుండే, కొడుతుండే, అంటే వచ్చినప్పుడు కొడుతుండే, అట్లా చేస్తుండే. వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కూడా అడిగిందంట, వేరే అమ్మాయిలతో చేసిందంట ఒకసారి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా కూడా అడిగితే చాలా చెప్పింది ఆమె. అంటే నేను ఉండగా నువ్వు అట్లా చేయడం అవసరం అంటే ఫ్రెండ్గా చేస్తున్నా అట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంత యూజ్ చేసుకుంటారు సార్. ఆయన బతుకుంటే ఎంతమందినన్నా చంపేస్తాడు. మా డాడీ ఆటో డ్రైవింగ్ చేస్తాడు సార్, మా డాడీని కూడా చంపేస్తారు రేపు, గ్యారంటీ ఉంది. నన్ను మమ్మల్ని పోషిస్తాడు ఆయన బతుకొద్దు సార్. తెచ్చి మా అక్క డెడ్ బాడీ తీసుకొని రమ్మను, ఆయన చంపేస్తాం. లేదంటే భార్యను హతమార్చి తగలబెట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. రాయవరానికి చెందిన శ్రీశైలం, గోటూరుకు చెందిన శ్రావణిల మధ్య ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మహబూబ్ నగర్లో వేరుగా ఉంటోంది శ్రావణి. ఈ నెల 21న మళ్లీ శ్రావణి వద్దకు వచ్చాడు శ్రీశైలం. కలిసి ఉందామని నమ్మించాడు. సోమశిల వెళ్దామని బైక్ పై శాంతాపూర్ అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాలమూరు జిల్లాలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్రావణి కేసు విషయంలో మరిన్ని వివరాలు ఐఓ సిఐ టూ టౌన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి సార్ ఈ కేసుపై వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు? ఈ కేసులో విచారణ ఎలా సాగింది? అక్యూజ్డ్ ఇతని భర్త ఈ అమ్మాయిని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ సాతాపూర్ ఫారెస్ట్లో బైక్ పైన ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ కత్తితో పొడిచి చంపేసి పెట్రోల్ పోసి కాల్చి వేసినట్టు అతను కన్ఫెస్ చేస్తుండు అనే సమాచారాన్ని మాకు అందియగా ఇదే విషయం అతను ఎస్ఐ కుటుంబ సభ్యులకు కూడా తెలిపినాడు. శ్రావణికి శ్రీశైలంకి అసలు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఈ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? అయితే 2014లో ఆమె రాంగ్ కాల్ ఆమె నుండి వచ్చిందని చెప్పి అతను కాల్ బ్యాక్ చేసి ఆ విధంగా ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు పరిచయం అయ్యిండ్రు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒప్పించిండ్రు పేరెంట్స్ని. ఆ తర్వాత వీళ్ళు సజావుగా వీళ్ళ మ్యారిటల్ లైఫ్ నడుస్తుంది, కుటుంబ జీవితం నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 2 సంవత్సరాలు దాదాపు 2-3 సంవత్సరాలకు వాళ్ళ అక్క పెళ్ళైన తర్వాత వాళ్ళ బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అలిగేషన్ ఉంది. కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అక్క భర్త బావతో ఈమె ఎలోప్మెంట్ అయ్యిందని, 4 ఏండ్లు దాదాపు పిల్లలతో అతనితోనే కలిసి ఉన్నదని, అట్లా ఎవరికి వారు బతుకుతున్నారు. మళ్ళీ సంవత్సరం క్రితం ఈమె కాల్ చేసి పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది అయిపోయింది అని చెప్తే అతను కూడా దాన్ని అంగీకరించి ఇదంతా డిసైడ్ చేసుకుంటూ పక్క ఆమెను అంతమొందించాలని ఇక్కడే ఆమెను అనుమానం రాకుండా ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిండు అతని ప్లాన్ ప్రకారం. మొత్తం మీద భార్యని అతి దారుణంగా హతమార్చినటువంటి ఘటనలో భర్త శ్రీశైలం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడు భార్యను చంపడానికి దాదాపు 1 నెల రోజుల నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్లో భాగంగానే ఎర్రగడ్డ ప్రాంతంలో కత్తిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత షాద్నగర్లో అతని ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చి ఆ బైక్లో పెట్రోల్ కొట్టించే క్రమంలో బాటిల్లో కూడా నింపుకొని పెద్దకొత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి సాతాపూర్ ఫారెస్ట్కి తీసుకెళ్లి ముందుగా పొడిచి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి బాడీని మొత్తం దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒక్కడితోటే ఈ కుట్ర జరిగిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఈరోజు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సోమశిల అనే పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పేసి నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో దాడి చేసి హతమార్చి ఆ తర్వాత పెట్రోల్తో తగలబెట్టినటువంటి అతి కిరాతకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే శ్రావణి అనేటువంటి వివాహితను భర్త శ్రీశైలము ఈ నెల 21న ఇంటి నుంచి సోమశిలకు వెళ్దాము, అక్కడ పర్యాటకము బాగుంటుంది చూసొద్దామని చెప్పేసి నమ్మించి బైక్ పై తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత పెద్దకొత్తపల్లి శివారులో హతమార్చి ఆ తర్వాత అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మనం ప్రస్తుతము శ్రావణికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు జరిగింది శ్రావణికి సంబంధించిన హత్య? మీకు మీ అల్లుడు ఏం చెప్పి తీసుకెళ్లాడు అమ్మాయిని? మా అల్లుడు మాకేం చెప్పలేదు సార్, మేము విలేజ్ వెళ్ళిపోయినాము. అయితే మా పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు కలిసి చేసినాము. మేము ఎప్పటికీ కొట్లాడమంటే చెప్పి బాండ్ పేపరు ఈ బాండ్ పేపర్ మీద రాసుకొని పాపను వివాహం చేసినాము. ఇక్కడ పెద్ద మనుషుల సంతకాలు ఇవి. అయితే చేసి 4 సంవత్సరాలు మాత్రం బాగున్నారు, 4-5 సంవత్సరాలు. ఆ తర్వాత గొడవ పడి అదే ఇంతకుముందు చెప్పినా కదా, వేడి నూనె నెత్తిమిన పోసి కొట్టిండు. కొడితే అంటే మాకు ఫోన్ చేస్తే మేము అడగనికి పోతే మా అమ్మని కూడా వాడు చూస్తే మళ్ళీ వాడు ఎట్లా ఉంటాడంటే ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాడు, చాలా అన్నట్టు పరుడు వాడు. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి నీ కూతురు బాధలు చెప్పుకునేది? అమ్మ కొట్టాడు, భర్త కొట్టాడు, ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు చెప్పారు. బాధలు ఇప్పుడు చెప్పుకున్నదంటే, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంకా ఆమె కూలి పోయినట్లుగా పోనట్టుగా ఆమె సర్పంచ్ ఇలాక కూడా చేసింది. నెంబర్షిప్ నెంబర్ లాక సర్పంచ్ తనం ఉన్నప్పుడు నెంబర్లు చేసింది. అక్కడనే చేసింది, అక్కడనే చేసింది. కానీ ఆడబిడ్డలు కూడా మంచి వాళ్ళు గారు, ఆడబిడ్డలతో కూడా ప్రాబ్లమే ఉంది. ఆడబిడ్డలు అట్లా తీసుకుపోయినారు, ఈ పిల్లగాన్ని అమ్ముకున్నామని వాడు అమ్ముకున్నాడు, కొడుకు తల్లిని అమ్ముకున్నాడని సొంతము వాళ్ళ బావమరిదినే చేసిందని అనుమానం. అది కూడా నిజమేనేమని కూడా మేము కూడా ఏమనలే. అట్లా మా పిల్లని తీసుకురానికి పోయినప్పుడు వాడు కూడా భార్య భర్తలను కలుపుతాని తీసుకుపోయాడు. సింగాయపల్లె రమేష్ అనేటవాడు. అయితే అన్న చెల్లెంటారు కదా, సరే లేదు అక్రమ సంబంధం ఉంది అట్లా కూడా అంట కడితే సరే అని మేము మా పాటికి మేము తల్లిదండ్రులు కదా దాపెట్టుకోవాలి కదా కడుపులు, సరే అనుకున్నాం. అక్కడ వనపర్తి గ్రామంలో, వనపర్తి మండలంలో జిల్లాలో ఈ బాబు తప్పిపోయినప్పుడు వాడే తీసుకొని పోయి అమ్ముకున్నాడు. అమ్ముకుంటే బాబా మండల కన్సల్ట్ ఉన్నందుకే అమ్ముకుంటాడు కదా, వానికే ఇవ్వాలి, మీనికి ఎట్లుంటది, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? రాయవరం సొంతూరులో ఉండేవాళ్ళ? రాయవరం సొంతూరు ఉన్నారు. అక్కడనే కొన్ని రోజులు మంచిగానే సంసారం చేశారు. ఒక 4-5 సంవత్సరాలు మంచిగా సంసారం చేశారు. పిల్లలు పుట్టే వరకు ఈ పాప పుట్టింది, ఈ బాబు పుట్టిన తర్వాత ఇంకా ఇక్కడనే వదిలిపెట్టి పోయిండు. ఇక అప్పటి నుంచి ఈ పాప ఒక్కతే పాప మస్తు కష్టపడింది. అక్కడ ఇక్కడ పని చేసుకొని పిల్లల్ని మస్తు సాకింది. పిల్లల్ని అక్కడ మా దగ్గర జాబ్ చేసుకుంటుంది. కనీసం లాస్ట్ ఇయర్ జూన్ నుంచి వీడు పరిచయం మళ్ళీ వచ్చిండు. మేము వద్దు అసలు ఎందుకు వస్తున్నావు అంటే కూడా లేదు నాకు నా భార్య పిల్లలు కావాలని వచ్చిండు సార్. నమ్మించి గొంతు పోసిండు. చేసుకునేట ఆమె పిల్లల్ని పోషించుకుంటుండే. ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు, తల్లి లేకుండా చేసిండు వాడు. వాడిని మాత్రం కఠినంగా చికిత్సించాలి. వాడి ఆస్తికి ఈ పిల్లలకు చెందాలి సార్. వాడు వైఫ్ కి కూడా చెప్పకుండా అమ్ముకున్నాడు మొత్తము. వాళ్ళ అక్క వాళ్ళు తీసేసుకున్నారు వాడిని ఆస్తి. వాడిని వాళ్ళ అక్క వాళ్ళు కూడా దొబ్బేసిండ్రు. సో ఆయన ఆస్తి ఈ పిల్లల కన్నా చెందాలి. ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మాకైతే. సందీప్తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి చెందడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. తమ కూతురికి అన్నం పెట్టకుండా గృహహింస పెట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పాత రామాలయం వీధిలో నివాసం ఉంటున్న లక్ష్మీ ప్రసన్న అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది. లక్ష్మీ ప్రసన్న మృతికి భర్త, తల్లి, అక్కబావలే కారణమంటూ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను అదే మండలం ఖాన్ఖాన్పేటకు చెందిన పూల నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె ఉంది. నరేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వరాపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. శనివారం నరేష్ బాబు అత్తమామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడిపోవడంతో గాయాలయ్యాయని, దగ్గరలోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో జాయిన్ చేశామని చెప్పాడు. దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెందింది. ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు. శరీరం అంతా కొత్త గాయాలు, మానిన గాయాలు గుర్తుండడం చూసి తల్లడిల్లిపోయారు. లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించేవారని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టిండి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించిండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే పెద్ద మనుషులంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. అశ్వరాపేటలో వండుకుంటా వాళ్ళ బావ, వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా, వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల 2-3 నెలల నుంచి తిండి లేకుండా, స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని, వాళ్ళ బావని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా అన్ని విధాల మమ్మల్ని బాగా టార్చర్ పెడుతుండేవాడు సార్. ఎప్పటికప్పుడు కట్నం అని, లేకపోతే అదనపు కట్నం అని, మరి అవి కావాలని, ఇవి కావాలని, పొలాలు మా పేరు మీద పెట్టమని, పొలం అమ్ముతున్నాని, ఇట్లా రకరకాల టార్చర్లు పెట్టండి సార్. ఒక్క సంవత్సరం కూడా పెళ్ళి అయిన సంవత్సరం కూడా మొదల పెళ్లి రోజు జరుపుకుందామన్న మా అమ్మాయిని పంపించలే సార్. ఆడపాప అమ్మాయి పుట్టిందని 3 సంవత్సరాలు అసలు టార్చర్ కాదు చేసుకోవాలి సార్. మా ఇంటి దగ్గరే ఉంది, 3 సంవత్సరాలు మా ఇంటి దగ్గరే ఉంది సార్. అట్లాగా కూడా 3 సంవత్సరాలు మేమే భరాంచిన మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం సార్. నిర్లక్ష్యం చేసి ఆమెను అనేక రకాల టార్చర్లు పెట్టి ఆమెను ఆ విధంగా ఆ కోమలో పోవటానికి ఏం జరిగిందో ఆ తర్వాత మాకు తెలియని విషయాలు సార్. అవి వాళ్ళ అక్క బావ వాళ్ళు గదిలో పెట్టి ఎప్పటికప్పుడు మరి ఖైదీలాగా పెంచి మొత్తం దాన్ని విసించి పాయిజన్గా అసలు ఏమన్నా సోవి పాయిజన్ ఏమైనా ఇచ్చారేమో అనిపిస్తుంది మాకు. అట్లయితే మనిషి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడితే మనిషి చనిపోయింది సార్. 1 సంవత్సరం అవుతుంది. తండ్రి చూడటం లేదు, ఏం లేదు. ఈ సంవత్సరాలు అసలు ఏం చేసిండు, ఈ సంవత్సరాలు పిల్లల ముఖం కానీ ఆ తల్లికి తండ్రి ముఖం పిల్లకి కానీ ఆపడం లేదు. ఒక గదిలో గోరబందేశం చేసి ఏం చేశారు అంటే ఇక అంతగా తెలవాలి. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. హంటర్ రోడ్లో భార్యను హత్య చేశాడు భర్త. 4 నెలల క్రితమే వీరికి పెళ్లైంది. అయితే అంతలోనే ఆమె చనిపోవడం కలకలం రేపింది. గౌతమి మొహంపై గాయాలుండడంతో భర్త గణేష్ హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న గణేష్ వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని, అంతలోనే హత్య చేసినట్టు బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించారు పోలీసులు. వరంగల్లో దారుణం జరిగింది. హంటర్ రోడ్లో భార్యను హత్య చేశాడు భర్త. 4 నెలల క్రితమే వీరికి పెళ్లైంది. అయితే అంతలోనే ఆమె చనిపోవడం కలకలం రేపింది. గౌతమి మొహంపై గాయాలుండడంతో భర్త గణేష్ హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న గణేష్ వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించేవాడని, అంతలోని హత్య చేసినట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించారు పోలీసులు.